బుల్లెట్ కేవలం శత్రువు గుండెల్లోకి దూసుకెళ్తేనే గాయం అవుతుంది. కానీ అదే శత్రువుకు వెళ్ళే నీటి చుక్కను ఆపేస్తే దేశం మొత్తం ఊపిరాడక విలవిల్లాడుతుంది. ఇప్పుడు భారత్ సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇన్నాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన జవాన్ల రక్తాన్ని ఏరులై పారించింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ ఉగ్ర దేశానికి ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో ఉగ్రవాదం ఆగనంత వరకు నీరు రక్తం కలిసి ప్రవహించమంటూ ప్రధాని మోడీ నాడు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టుల రూపంలో పాక్ పాలకుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చీనాబ్ నదీ జలాల్లో భారత్ మళ్లించడమే ఆలస్యం. అటు ఇస్లామాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గజగజ వణుకుతూనే అంతర్జాతీయ సమాజం ముందు ఏడుపుల పర్వానికి తెరలేపింది. భారత్ జలాలను ఆయుధంగా వాడుకుంటోందంటూ ముసలి కన్నీళ్లు కారుస్తోంది. ఇంతకీ పాకిస్తాన్ అంతగా వణికిస్తున్న ఆ మెగా ప్రాజెక్ట్ ఏంటి? 8.7 కిలోమీటర్ల సొరంగంతో భారత్ ఎలాంటి వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించబోతోంది? మోడీ మార్క్ కొత్త జల విధానం పాక్ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది? లెట్స్ వాచ్. భారత్ దెబ్బతో పాకిస్తాన్కు జలగండం తప్పదా? మోదీ వాటర్ డాక్ట్రిన్కు పాక్ వణకాల్సిందేనా? ఢిల్లీ జల వ్యూహానికి పాకిస్తాన్ లొంగిపోతుందా? భారత్పై పాకిస్తాన్ ఏడుపుల పర్వం మళ్లీ మొదలైంది. ఒకవైపు గజగజ వణుకుతూనే మరోవైపు తన గుండెల్లోని గుబురును దాచుకోలేకపోతుంది. చీనాబ్, మర్సుదర్ నదుల నీటిని ఒకదానితో ఒకటి అనుసంధానించేందుకు భారత్ ఓ భారీ మెగా ప్రాజెక్టును ప్రకటించింది. దీంతో ఇస్లామాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్ అవలంబిస్తున్న కొత్త జల విధానం పాక్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. భారత్ జలాలను ఆయుధంగా వాడుకుంటుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ ఆంద్రాబీ ఆందోళన వ్యక్తం చేశాడు. చీనాబ్ నది జలాలను మర్సుదర్ నది వ్యవస్థలోకి మళ్లించడం సింధు నది జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆంద్రాబీ ఆరోపించాడు. అంతర్జాతీయ ఒప్పందాల చట్టాలను, ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ను, అలాగే 1997 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నదీ జలాల వినియోగ నిబంధనలను బేఖాతరు చేయడమేనని విమర్శించాడు. ఈ ప్రాజెక్టులను బట్టి చూస్తే భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తుందని పాక్ విదేశాంగ ప్రతినిధి ప్రేలాపించాడు. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ప్రాంతీయ స్థిరత్వానికి, అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని వాపోతున్నాడు. తమ హక్కులను, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్కు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుందని ఆంద్రాబీ తేల్చి చెప్పాడు. చీనాబ్ నదిపై భారత్ 2 మెగా ప్రాజెక్టులను చేపడుతోంది. వాటిపైనే పాకిస్తాన్ ముసలి కన్నీరు కారుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై తమను భారత్ సంప్రదించలేదనే పాకిస్తాన్ అసలు ఏడుపు. అయితే సదరు పాక్ ప్రతినిధికి మనం చెప్పేది ఒక్కటే: కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపే ముందు అసలు తమది కాని భూభాగాన్ని ఆక్రమించుకొని ఉగ్రవాదానికి ఆయుధంగా వాడుకునే ముందు భారత్ను ఏనాడైనా ఇస్లామాబాద్ సంప్రదించిందా? అసలు ఈ చీనాబ్ నది ప్రాజెక్టులంటే పాకిస్తాన్కు అంత వణికెందుకు? పహల్గాం ఉదంతం తర్వాత మారుతున్న పరిణామాల్లో భారత్ ఎందుకు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది? భారత్ విషయానికొస్తే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పచ్చి నిజాన్ని పాకిస్తాన్ గుర్తుపట్టకుంటేనే దానికి మంచిది. ఇంతకీ పాకిస్తాన్ను అంతగా వణికిస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో దాదాపు 2,352 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చీనాబు బియాస్ లింకల్ టన్ను ప్రాజెక్టుకు 2026 మేలో ఆమోదం లభించింది. చీనాబ్ బేసిన్లోని అదనపు జలాలను బియాస్ నది వ్యవస్థలోకి మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 8.7 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు దాదాపు 4,000 మెగావాట్ల అదనపు జల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం సమకూరుతోంది. అయితే ఇక్కడే అసలు కథ ఉంది. చీనాబ్ నీటిని ఈ రాష్ట్రాలకు మళ్లించిన తర్వాత కొన్ని దశాబ్దాలుగా సహజంగా పాకిస్తాన్కు వెళ్తున్న నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టాలన్న భారత్ గట్టి నిశ్చయానికి ఈ ప్రాజెక్టు అద్దం పడుతోంది. భారత ప్రాజెక్టులపై పాక్కు ఎందుకింత వణుకు? నిజానికి సింధు నది జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లను పాకిస్తాన్కు కేటాయించారు. సింధు బేసిన్ నీటిలో దాదాపు 80% పాకిస్తాన్కే వెళ్లేది. అందులోనూ పాక్ వ్యవసాయ రంగానికి పంజాబ్ ప్రావిన్స్ గుండకాయ లాంటిది. ఆ ప్రాంతానికి చీనాబ్ నదే ప్రధాన జలాధారం. పాకిస్తాన్ అన్నపూర్ణగా పిలుచుకునే ఆ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజల జీవనాధారం ఈ నది జలాలే. ఇప్పుడు గనుక భారత్ ఆ నీటిని మళ్లించి నీటి సరఫరా నిలిపివేస్తే పాకిస్తాన్ చుక్క నీటికి అల్లాడిపోతుంది. అంతకుమించి తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంటోంది.
కానీ ఇస్లామాబాద్కు నిద్ర లేకుండా చేస్తున్న ప్రాజెక్టు ఇదొక్కటే కాదు. భారత్ నిర్మిస్తున్న భారీ డ్యాంల పరంపర మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చీనాబ్ నది పరివాహక ప్రాంతంలో భారత్ మరో 4 జల విద్యుత్ ప్రాజెక్టులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. 1000 మెగావాట్ల పకల్దల్, 624 మెగావాట్ల కిరు, 540 మెగావాట్ల క్వార్, అలాగే 850 మెగావాట్ల రాట్లే ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటికే నడుస్తున్న దుల్హస్తీ ప్రాజెక్టుకు అదనంగా దుల్హస్తీ స్టేజ్ 2 నిర్మాణాన్ని కూడా భారత్ వేగవంతం చేసింది. అయితే ఈ విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వడంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటున్నారని వాపోతోంది. కానీ మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులకు అనుగుణంగా పాక్ అభ్యంతరాలను ఢిల్లీ పూర్తిగా తోసిపుచ్చింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఉన్న సలాల్ డ్యాంలో పేరుకుపోయిన పూడికను తొలగించే పనులు కూడా భారత్ పునరుద్ధరించింది. పాకిస్తాన్ గుండెల్లో గుబులుకు అసలు కారణం ఇదే. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. ఆ వెంటనే పాకిస్తాన్ వైపు వెళ్లే పలు డ్యాంల గేట్లను మూసివేసి నీటి ప్రవాహాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. పహల్గామ్ దాడి జరిగిన కొద్ది రోజులకే సరిహద్దు అవతల పాక్ వైపు నదీ గర్భాలు పూర్తిగా ఎండిపోయిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఉపఖండంలో బానుడు బగబగలు ప్రారంభం కావడంతో అప్పుడే పాక్లోని పలు నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కరాచీ మహానగరంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తినట్లు నివేదికలు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం భారత్ నీటి ప్రవాహాన్ని నిలిపివేయడమేనా అన్న చర్చ నడుస్తోంది. భారత్ తన వ్యూహాలను మారుస్తోంది. 2 దేశాల మధ్య 4 యుద్ధాలు జరిగినా ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని మాత్రం టచ్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి భాగస్వామ్య ఒప్పందాలలో ఒకటిగా సింధు జలాల ఒప్పందానికి పేరుండేది. సింధు జలాల ఒప్పందం ఇన్నాళ్లు మనుగడ సాధించిందంటే దానికి కారణం ప్రతిసారి భారత్ చూపించిన ఉదారత్వమే. కానీ ఇప్పుడు భారత్ ఆ ఆలోచనను పూర్తిగా మార్చుకుంది. 8.7 కిలోమీటర్ల భారీ సొరంగ నిర్మాణం, బహిరంగ టెండర్ల నోటిఫికేషన్ ఇచ్చింది. అన్నింటికి మించి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇలాంటి ఉగ్రదేశంపై ఎంతమాత్రం దయ చూపే ప్రసక్తి లేదని భారత్ తేల్చి చెబుతోంది. ఢిల్లీ దృఢ సంకల్పం ఈ ప్రాజెక్టుల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పంద బాధ్యతలను ఇకపై కొనసాగించే ప్రసక్తి లేదని భారత్ శపథం చేసింది. నాడు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం అత్యంత స్పష్టంగా ఉంది. ఉగ్రవాదం ఆగనంత వరకు నీరు, రక్తం కలిసి ప్రవహించవచ్చని తేల్చి చెప్పారు. ఈ ఒక్క ప్రకటన అటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నుంచి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ వరకు అక్కడి ఉగ్ర నాయకత్వం మొత్తాన్ని తీవ్ర కలవరానికి గురిచేసింది. భారత్ నీటిని ఆయుధంగా మారుస్తోందంటూ ఇస్లామాబాద్ వరుస బెదిరింపులకు దిగింది. అంతర్జాతీయ సమాజం నుంచి సానుభూతిని కూడగట్టేందుకు ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి వేదికపై కూడా తీసుకెళ్లింది. అయినప్పటికీ భారత్ తన కొత్త జల విధానంపై వెనక్కి తగ్గకుండా అంతే పట్టుదలగా ఉంది. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా చేస్తుంది ఒక్కటే, ప్రాజెక్టులతో, సొరంగాలతో పాకిస్తాన్పై క్రమంగా పట్టు సాధిస్తోంది. గత 6 దశాబ్దాలుగా పెద్ద మనసుతో పాక్ వైపు నీటిని భారత్ వదిలింది. ఇప్పుడు భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఒక వ్యూహాత్మక అస్త్రంగా మలుచుకుంటోంది. పాకిస్తాన్ నీటిని ఆయుధంగా మార్చుకున్నట్లు చెప్పవచ్చు. కానీ ఇది ఎప్పుడో చేయాల్సిన మార్పుగా ఢిల్లీ చెబుతోంది. రేపు ప్రపంచం దీనిని ఏ పేరుతో పిలిచినా భారత్ దూకుడు నిర్ణయాలు ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించవు. భారత్ తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక చర్యలు కేవలం పాకిస్తాన్ను కట్టడి చేయడానికే కాదు, దేశీయంగా మన నీటి అవసరాలను తీర్చడానికి కూడా అత్యంత కీలకం కానున్నాయి. దశాబ్దాలుగా మన హక్కుగా ఉన్న నీటిని కూడా వాడుకోకుండా పొరుగు దేశానికి దారపోస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు భారత్ తన ప్రాధాన్యతను మార్చుకుంది. చీనాబ్ నదీ జలాలను బియాస్ నదిలోకి మళ్లించడం ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకు సరికొత్త జలవనరులు అందుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తాగునీరు, సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే ఉత్తర భారత రాష్ట్రాలకు ఈ మెగా ప్రాజెక్టులు ఒక వరంలా మారబోతున్నాయి. అటు జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న పకల్దల్, కిరు, రాట్లే వంటి ప్రాజెక్టులతో స్థానికంగా విద్యుత్ రంగానికి భారీ ఊతం లభించనుంది. ఇన్నాళ్లు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ సరిహద్దుల్లో మన జవాన్ల రక్తం ఏరులై పారేలా చేసిన పాకిస్తాన్కు రక్తం, నీరు కలిసి ప్రవహించవు అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు ఆచరణలో రూపం దాల్చుతోంది. భారత్ వైపు ఉన్న జలాల కంట్రోల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో ఏం చేయాలో పాలుపోక పాక్ తలపట్టుకుంటోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అంతర్గత కల్లోహాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఈ జలగండం కోలుకోలేని దెబ్బ కానుంది. నాడు సింధు జలాల ఒప్పందంపై సంతకం చేసిన నెహ్రూ కాలం నాటి ఉదార భారత్ వేరు.
నేడు ఉగ్రవాదానికి బుల్లెట్లతోనే కాదు నీటి చుక్కలతోనూ సమాధానం చెప్పగల మోదీ కొత్త భారత్ వేరు. ఈ పచ్చి నిజం పాకు పాలకులకు ఆలస్యంగానైనా బోధపడుతుంది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తూ సరిహద్దుల్లో శత్రువును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఢిల్లీ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ లొంగిరాక తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ అస్త్రాల ముందు ఇస్లామాబాద్ ఆటలు ఇక సాగవనేది పక్కా.